హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే, ఈ మధ్య మేము ఐకియా మాల్కి వెళ్ళామండి. ఈ ఐకియా షోరూంలోని మేము ఏం తీసుకున్నాము అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. నేను అసలు ఐకియా మొత్తం కూడా వీడియో తీద్దాం అనుకున్నా, కాకపోతే మేము వెళ్ళిన రోజు ఫుల్ రష్ ఉంది, అందుకే తీయలేకపోయా. సో మేము ఏం తీసుకున్నామంటే ఇది తీసుకున్నామండి. ఇది ఏంటంటే ఐరన్ చేసుకుంటాం కదా బట్టలు, దానికోసం అని చెప్పి, అంటే మినీ స్టాండ్ అనమాట. పెద్దవి కూడా ఉంటాయి, కానీ నేనైతే ఈ చిన్నదే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకుందామని అమెజాన్, ఫ్లిప్కార్ట్లో నేనైతే చూస్తున్నాను వీటి గురించి, కానీ మరి తీసుకుందాం అనుకుంటూ ఆగిపోయాము. మొన్న ఐకియాకి వెళ్ళినప్పుడు నాకు వెంటనే ఇది కనిపించింది. ఇదైతే డైరెక్ట్గా మనం క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోవచ్చు కదా. జనరల్గా ఐకియాలో అవన్నీ చాలా బాగుంటాయి. చూసారు కదా, దీనికి ఇలా కింద 2 స్టాండ్స్ ఇచ్చారు. అలాగే ఈ క్లాత్ ఉంది కదా, ఇది ఇలా రిమూవ్ చేసుకొని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు అనమాట. ఎలాస్టిక్ ఇచ్చారు, కిందనంతా కూడా అలా గ్రిల్లా ఉంటుందన్నమాట. ఆ క్లాత్ చిన్న స్పాంజ్ ఉన్నలాగా ఉంటుందన్నమాట. చిన్న చిన్న స్టాండ్స్తో ఉంది. ఇలా పూర్తిగా స్టాండ్స్లో మూసీస్ కూడా మనం ఇలాగ ఐరన్ చేసుకోవచ్చు. అంటే మంచం మీద అయినా సరే కూర్చుని ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు, లేదా కింద కూర్చునైనా ఈజీగా ఐరన్ చేసుకోవచ్చు. జనరల్గా మనం ఐరన్ చేసుకోవాలంటే ఏదైనా ఒక బొంత లాంటిది కానీ, లేదా అంటే ఏదైనా కార్పెట్ లాంటిది కానీ వేసి చేసుకుంటాం కదా, ఆ అవసరం లేకుండా ఇది పని అయిపోయిన తర్వాత ఆ హుక్తో మనం ఎక్కడైనా సరే ఈజీగా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అరౌండ్ 400 ఎంతో పడింది ఇది మాకు. చాలా బాగుంది. ఇంచుమించుగా అమెజాన్లో వాటిలో కూడా అలానే ఉన్నాయి రేట్స్, కానీ ఐకియా అయితే మనకు ఒక నమ్మకం కదా, సో అది తీసుకున్నాం. నెక్స్ట్ ఇంకొకటి, ఇది చూసారు కదా, ఇది మన మాసిన బట్టలు ఏవైనా సరే వాష్ చేసుకోవాల్సిన బట్టలు అవి వేసుకుంది అన్నట్టుగానమాట. ఇది ఆల్రెడీ మేము ఇంతకుముందు ఐకియాకి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. మేము ఐకియాకి ఇప్పటికీ 3-4 టైమ్స్ అయితే వెళ్ళాము. సో అంతకుముందు ఒకసారి వెళ్ళినప్పుడు అయితే ఇది తీసుకున్నాం. అది ఇప్పటికీ కూడా నేను యూజ్ చేస్తున్నా, కానీ కొంచెం మా శ్రేజ్ పాప ఆడుకుంటూ చింపేసింది అనమాట. కొంచెం అది చిరిగిపోయినట్టుగా అయిపోయింది. అందుకని చెప్పి నాకు చాలా నచ్చింది ఇదైతే. ఎందుకంటే ఏమైనా ఇలాగ బట్టలు అవి వేసుకొని వాషింగ్ చేసేసి ఆ బట్టల పని అయిపోగానే ఇది మొత్తం మూసేసి ఓ పక్కన పెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి హోల్స్ ఉన్న బుట్టలు లాంటివి కూడా దొరుకుతున్నాయి కదా, అలాంటివి తీసుకున్నాం అనుకోండి, అవి అలా అదే ప్లేస్లో ఉంటుంది. ఇదైతే చూసారు కదా, అలా ఈజీగా క్లోజ్ చేసేసి ఒక మన మంచం కింద కానీ, లేదా అంటే సోఫా కిందకి కానీ ఇది కూడా ఈజీగా వెళ్ళిపోతుంది, మనకు అడ్డుగా అయితే ఉండదు. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే ఇది చాలా బాగుంది. దీనికి ఇచ్చిన క్లాత్ అయితే అస్సలు చిరగదనమాట. చూసారు కదా ఎంత గట్టిగా ఉందో. నేను ఇంచుమించుగా ఇలాంటిది కొన్నానని చెప్పాను కదా, 5 ఇయర్స్ వచ్చింది నాకు అది. ఆ 5 ఇయర్స్ తర్వాత కూడా మా శ్రీజ పాప అటు ఇటు, అంటే బట్టలు ఉన్నప్పుడు కూడా అటు ఇటు గట్టిగా పీకేసి ఇవ్వడం వల్ల చిన్న కుట్లు అయితే ఊడుతున్నాయి. అందుకని చెప్పి నేను ఇది తీసుకున్నా. ఇది వాటర్ ప్రూఫ్ లాంటిది అనమాట. వాటర్ అది చెమ్మ పట్టడం, బట్టలు అలాంటివి కూడా ఇందులో జరగదు. చాలా నీట్గా చాలా బాగుంది. చూసారు కదా, క్లాత్ మనం చేత్తో చింపినా చిరగదనమాట. ప్లాస్టిక్ కవర్ లాంటిది, చాలా గట్టిగా కూడా ఉంది. అలాగే దీని గొట్టాలవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మేము తీసుకున్న ఐటమ్స్ అయితే ఇదిగో ఇవి, ఈ అద్దాలు. ఇవి మొత్తం 6 తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం రెంటింట్లో ఉన్నప్పుడు మనకి ఇలాంటి వాల్కి అంటించుకునే అద్దాలే బెస్ట్ అనమాట. వీటిలో ప్లాస్టిక్ కూడా అక్కడ ఉన్నాయి, కానీ నాకు ఎందుకో ప్లాస్టిక్ అంత నచ్చలేదు. ఇది ఇప్పుడే కాదు, ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఐకియాకి వెళ్ళామని, అప్పుడు కూడా తీసుకున్నాం. అప్పుడు ఈ 2 అద్దాలు కలిపితే ఎంతో, అంతే అద్దాలు 4 తీసుకున్నాం అనమాట. ఇప్పుడు మాకు దొరకలేదు ఆ సైజువి, సో ఇవి తీసుకున్నాము. చాలా బాగున్నాయి ఈ అద్దాలు కూడా. అలాగే క్లిప్స్ కూడా తీసుకున్నాయి. ఈ క్లిప్స్ ఏంటంటే కర్టెన్స్ ఏమైనా మనం పెట్టుకున్నప్పుడు వాటికి హోల్స్ లాంటివి లేకపోతే వాటికి పెట్టుకోవడానికి అన్నట్టుగానమాట. అంటే రాడ్కి హ్యాంగ్ చేసుకోవచ్చు. వాటికి వెనకాల తాడు కూడా ఇచ్చారు, చూసారు కదా మీరు, చూసారు కదా, అలా ఉంటుందన్నమాట. అలా హ్యాంగ్ చేసుకొని మనం క్లిప్స్ పెట్టుకోవచ్చు అనమాట. సో గట్టిగా ఉంటాయి కదా ఐకియాలో అయితే అని చెప్పేసి ఇవి తీసుకున్నాను. యాక్చువల్గా ఇలాగ హ్యాంగ్ చేసుకోవచ్చు అని నేను తర్వాత ఇంటికి వచ్చాక చూశాను. నార్మల్ క్లిప్స్ అనే నేను అనుకున్నాను, కానీ ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అని ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే చూశాను. ఇవే కాకుండా మేము పాతగా తీసుకున్నవి కూడా మీకు చూపిస్తున్నా చూడండి. ఇంతకు ముందు వెళ్ళినప్పుడైతే ఈ స్టూల్ తీసుకున్నాను. చాలా గట్టిగా ఉంటుంది ఇది. ఇంత చూడ్డానికి ఇంత పలచగా కనిపిస్తున్నది, కానీ దాన్ని చాలా ఎక్కి మనిషి నించున్నా సరే అస్సలు ఏం జరగడం అనేది అయితే ఉండదు. చాలా గట్టిగా ఉంది స్టూల్ కూడా. ఇది కూడా మేము ఐకియా వెళ్ళినప్పుడే తీసుకున్నాం. ఇది డూ ఇట్ యువర్ సెల్ఫ్ అన్నట్టు అనమాట. ఈ 4 ఉన్నాయి కదా, 4 లెగ్స్, ఆ లెగ్స్ విడిగా వచ్చేస్తాయి. అవి మనం సెట్ చేసేసుకోవడమే చాలా ఈజీగాను. మా శ్రీజ పాప దీని మీద ఫుల్గా గీతలు పెట్టి అలా తయారు చేసింది. అలాగే ఈ స్టాండ్స్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి 2 స్టాండ్స్ కదా, అంటే 2 అరల్లాగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఐకియాలోనైతే 4 అరలు ఉన్నవి కూడా వస్తున్నాయి అనమాట. మేము ఇవి 4 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాం. ఇలా హోల్స్ అంటూ ఉంటాయి అనమాట. వీటికి మనం ఉల్లిపాయలు లాంటివి
వీటిలో అయితే స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా డబ్బాలన్నింటినీ కూడా ఇందులో పెట్టుకున్నాను. నా కిచెన్ టూర్ కూడా త్వరలో మీకు చూపిస్తాను. ఇవండి మేము ఐకియాలో తీసుకున్న వస్తువులు. మీరు కూడా ఐకియాకి వెళ్ళారా లేదా మీరు ఒకవేళ వెళ్తే ఏ ఐటమ్స్ మీకు అక్కడ బాగా నచ్చాయి అనేవి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మధుస్ హోమ్ టిప్స్ అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.